కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. చదవండి ఎవరన్నా. మనము జీవము గల ఉన్నాము, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రి అయి యుందును, మీరు నా కుమారులను
ఉంది, నా జీవితం ఇలాగ ఉంది అని వేడిస్తేనండి, నీ కన్నీరు తొడవు నాకు ఆయన చేతులు ఇక కళ్ళు రెప్పల మీద ఆయన చేతులు చాపనక దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేకుండా బ్రతకలేం. అలా ఎప్పుడు తెలుసా? దేవుని వాక్యం తెలుసుకుని దేవుని సేవకులను వెంబడించి దేవుని మందిరంలో రావడం నేర్చుకుంటే ఆ జీవం ఏంటో నీకు తెలిసిపోతుంది. దేవుని వాక్యం స్పష్టంగా దేవుని వాక్యాన్ని తీసుకునే మాట్లాడదాం. మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకే దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నువ్వు జీవం గల దేవుడు ఆలయమై ఉండాలని అనుకుంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు మనందరికీ. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. తల్లిదండ్రులు పిల్లల్ని ఏమంటారంటే, నీకు ఏదన్నా కొనిపెట్టాలంటే నువ్వు మంచిగా ఉంటేనే కొనిపెడతాను. నువ్వు మంచిగా ఉంటే నీకు కొనిపెడతానని తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి చెప్తాం. దేవుడు కూడా మనతో ఈరోజు చెప్తూ ఉన్నాడు ఒక మాట. ఆయన అంటున్న మాట ప్రియులారా, ఉందా లేదా బైబిల్లో? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. రెండవ మాట దేవుడు చెప్తున్నాడు మనకి. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారితో నివసించి సంచరించాలనుకుంటున్నాను. దేవుడు మనతో నివసించడానికి, మనలో సంచరించడం అంటే ఉదయకాలం లేచి సాయంత్రం నిద్ర వచ్చే వరకు ఏదో సంచారం చేస్తూ ఏదో బ్రతకాలని ఆశతో, ఏదో జీవనోపాయం చేసుకోవాలని ఒక కోరికతో జీవిస్తున్న మనల్ని సంచరించాలంటే దేవుడు నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు కష్టపడినా సరే కష్టార్జితం వ్యర్థమైపోతుంది దేవుడు లేకపోతే. దేవుడు వాక్యానుసారంగా నువ్వు వెళ్ళకపోతే, దేవుడు వాక్యానుసారంగా నువ్వు వెళ్ళకపోతే నీ కష్టార్థం చాలా మందికి నేను చెప్తాను. మా చర్చలో వచ్చిన దేవుడితో ఉంటే దేవుడు వాక్యాన్ని బట్టి బ్రతకండి, దేవుడు చూస్తాడు. మనుషులు పెట్టి మనుషులే ఏమీ లేదు. దేవుడు చెప్తున్న మాట ప్రియులరా. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారి నా ప్రజలయుందురు. నీకు ముందు సంచరించే విధానం నేర్పుతూ ఉన్నాడు. భక్తి చెయ్యాల, మనుషుల వైపుకు చూడకూడదు. మనుషులు ఏదో చేస్తారు, మనుషులు ఏదో పెడతారు, మనుషులు ఏదో ఆలోచిస్తారు. ఇవన్నీ మన లోక జ్ఞానం. దేవుడి నీ మనోనేత్రాన్ని తెరవాల. దేవుడు వాక్యం చదివిస్తుంది ప్రియులారా, నేను వారిలో నివసించాలంటే నేను వారి దేవుడినై ఉండాలి, వారి నా ప్రజలయుందురు. దేవుడికి నీకు కలెక్షన్ ఉండాల. నువ్వు అనుకున్నది దేవుడు వినాలంటే దేవుడికి నువ్వు సరిగ్గా నిలబడాల. దేవుడి నిన్ను చూడాలంటే నువ్వు సరిగ్గా చాలామంది అనుకుంటారు చాలా సంవత్సరాలు బ్రతికేస్తాం ఈ లోకంలో అనుకుంటాం. దేవుని వాక్యం చెప్తుంది, మరణమా తిరిగిరా నా దగ్గరికి. ఏ స్థలములో మట్టిని తీసి బొమ్మను చేసాడో దేవుడు, నువ్వు వ్యతిరేకంగా మూర్ఖత్వంగా అవివేకురాలుగా అవివేకుడిగా ఉంటే తిరిగి రమ్మని చెప్తూ ఉన్నాడు దేవుడు. లోకం మనిషికి సొంతం అండి, సొంతంగా. బంగారు ఊయలా ఊగిన నీవు మట్టి పరిపైనే పొర్లక తప్పదరా. హల్లెలూయా. నా ఇల్లు, నా బంగారం, నా బిడ్డలు, నా పరిస్థితి తిరిగి రమ్మంటే ఎవరికాళ్ళే? ఊపిరి ఊపిరి ఆగితే సమాధి తోటరా, ఊపిరి ఆడితే జోల పాటరా, ఊపిరి ఆగితే దేవుడు ఎందుకు బయలుపరుస్తున్నాడు ఈ రాత్రి? ఊపిరి ఆగితే
సమాధి తోటరా, ఊపిరియాడితే జోల పాటరా, ఏ క్షణము జీవిత అంతం. హల్లెలూయా. మనిషికి తెలుస్తలేదు ఏ క్షణాన్ని ఆగిపోతుందో ఈ గుండు, ఏ క్షణాన్ని గుండు మరి మనిషిని కుటుంబాన్ని వదిలి సెలవించి పోతుందో తెలుస్తలేదు. నువ్వు బ్రతుకునున్న దినాలు, నువ్వు సంచరించవలసిన దినాలు, నేను వారి దేవుడినై ఉందినని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మనం దేవుని ప్రజలమై ఉంటాం, దేవుని బిడ్డలమై ఉంటాం, దేవుని కుమార్తెలుగా ఉంటాం, దేవుని కుమారులుగా ఉంటాం. నువ్వే రీతిలో దేవుని స్తుతించాలనుకుంటున్నావో ఆ రీతిలో దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వరం ఎక్కువ రాదా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి చెప్పుదాం హల్లెలూయా. చేతులెత్తి చెప్తే మన సమస్యలు తీరిపోతాయి అంటండి. హల్లెలూయా. దేవుడు వాక్యం చలవిస్తుంది ప్రియులారా. ఆయన మాటిస్తూ ఉన్నాడు, వారు నా ప్రజలై ఉందురు. ఈరోజు మనకి దేవుడై ఉన్నాడు. దేవుడికి మనం ఎవరమై ఉన్నాం అమ్మా? ఎవరమై ఉన్నాం? ప్రజలై ఉన్నాం. దేవుని ప్రజలు దేవుడు కలిసిపోవాలా. నువ్వు ఈరోజు వచ్చిన నీ మందిరంలో 21 రోజు ఈ పరిశుద్ధమైన కూటాలలో నువ్వు కలుసుకోవాలి దేవుడితో. నువ్వు కలుసుకుంటే దేవుడు ఏదో నీకు మేలు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనుషులేపు చూడొద్దు, మనం మనుషుల మాటలు అస్సలు చెవిని పెట్టొద్దు. దేవుడి వైపుకి చూసి దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే ఏదో నీ ఇంటిలో మెరికలు దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చలవిస్తుంది ప్రియులారా. ప్రత్యేకముగా ఉండేది దేవుడు మాట చెప్తున్నాడు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాల. ఎలా ఉండమంటున్నాడు దేవుడు? కానీ ఉండలేకపోతున్నాం. ప్రత్యేకంగా ఉండాలి, ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం. ప్రత్యేకంగా దేవుడితోనే ఉండాలా, దేవుడితోనే ఆలోచించాలా, దేవుడితోనే బ్రతకాలా, దేవుడితోనే మనం సంభాషణ చేయాలని ఆలోచన తీసుకుని ప్రత్యేకంగా జీవించలేకపోతున్నాం ప్రియులారా. దేవుడు అంటున్నాడు, అపవిత్రమైన దానిని ముట్టకుడి ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను తండ్రినై ఉందును, మీరు నా కుమారులు కుమార్తెలై ఉందురు. సర్వశక్తి గల ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు మనం దేవుని కుమారులు, దేవుని కుమార్తెలం. ఈ లోకంలో ఎవరు బంధువులు ఇడిసిపెట్టేసిన, స్నేహితులు ఇడిసిపెట్టేసిన, నీ కన్నవారు ఇడిసిపెట్టేసిన, ఇంట్లో వారు నిన్ను ఇడిసిపెట్టేసిన, దేవుని కుమారుడు అని గుర్తెరుగు, దేవుని కుమార్తె అని గుర్తెరుగు. నా చేయ మనుషులు ఇడిసిపెట్టినా పర్లేదు, దేవుడు ఇడిసిపెడితే నేను బ్రతకలేని ఏడవా. నీకు ఏ సమస్య అయినా సరే, ఎలాంటి పరిస్థితి, మా పరిస్థితిని దేవుడికి సమముగా లేనప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ఏడవడం మాకు దేవుడు నేర్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చలవిస్తుంది ప్రియులరా. మనము దేవుని విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. 7వ అధ్యాయం అదే పేజీలో 9వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీరు దుఃఖపడుతురని సంతోషించలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతురని ఎప్పుడు సంతోషించుచున్నాము. ఎలయనగా ఏ విషయములోనైనా మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడండి. నష్టపోరు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనుషుల మాటలనొద్దు. దేవుడు వాక్యం ఏది చెప్తుందో దాన్ని బట్టి సీమల దగ్గరికి వెళ్దాం. సీమలు ఎలా ఉంటాయండి బాబు? ఎలా ఉంటాయి సీమలు? మిమ్మల్ని ఎలా ఉంటాయి? సీమలు ఎలా నడుస్తాయి? క్రమముగా నడుస్తాయి. మనం ఎలా నడమంటున్నాడు దేవుడు? వాక్యాన్ని పెట్టి, సేవకులను పెట్టి
క్రమముగా నడాలి. అప్పుడు మనకి తెలియకుండా ఆశీర్వాదం ఎలాగొస్తుందో మనకి తెలియదు. కంటికి కాపాడదు, చెవికి వినబడదు, హృదయానికి చెప్పడు. దేవుడిచ్చారని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందండి. దుఃఖంతో ఏం చేయాలండి? పశ్చాత్తాపం ఎప్పుడు వస్తే అప్పుడు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖంలో తెలియకుండా ఏం ఒప్పుకుంటాం? తప్పులు ఒప్పుకుంటాం, అపరాధాలు ఒప్పుకుంటాం, చేసిన కొన్ని లక్షణాలు ఒప్పుకుంటాం. కళ్ళుతో చేసిన సైకిల్ కూడా పాపమే. కళ్ళు ఎన్ని రకాలుగా అపవిత్రపరచబడుతుందో, నోరు ఎన్ని విధాలుగా అపవిత్రపరచబడుతుందో, మైండ్ ఎన్ని విధాలుగా, మైండ్లో రకరకాలుగా తిరిగేస్తుంది. మనిషిని ఎలా బ్రతకాలి, ఎలా పాడ్చాలి, ఎదుటివాడిని ఏం చేయాలా అని ఇవన్నీ కూడా దెయ్యము లక్షణాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదివిస్తుంది ప్రియులరా. దేవుడి ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు దుఃఖపడడం దేవుడికి ఇష్టంగా దుఃఖపడండి, దైవ చిత్తానుసారంగా దుఃఖపడండి. దైవ చిత్తానుసారంగా దుఃఖపడితే అండి మారు మనసు వస్తుంది. ఏమవుతుంది? మనసు మార్చుకుంటాం. మనం ఎలా బ్రతుకుతాం, ఎలా ఉంటాం. మేము భయంకరమైన విగ్రహారాధకులు, మేము భయంకరమైన విగ్రహారాధన చేస్తాం. మేము చిన్నప్పుడే భయంకరంగా కార్తీక నోము నోస్తాం, అట్ల తద్ది చేస్తాం. అట్ల తద్ది చేసి మా అమ్మతో మందిరానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పారు, నాకు 10వ సంవత్సరం నేను తోరణాలు కట్టేసుకుని వెళ్ళాను. వెళ్తే వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు, పాస్టర్ గారు ఏం చెప్పారంటే, రక్షణ లేకపోతే నీ అమ్మ పక్కన కూర్చుంటే ఒక ట్రైన్ వస్తుంది, ఒక సెకండ్ మాస్టర్ అందులో ఒక బోగులోకి దిగుతాడు, నువ్వెవరు అని అడుగుతాడు. అడిగినప్పుడు నేను మా అమ్మ కూతురునని చెప్తే అక్కడ టికెట్ లేకపోతే పని అవ్వదు, నేను తోసేస్తే ఎక్కడో పడిపోతావు, మీ అమ్మ ట్రైన్ మీద వెళ్ళిపోతుంది, నువ్వు అగాధంలో ఉండిపోతావు అన్న మాట నాకు తెలియకుండా మారే మనసు వచ్చి తోరణాలతో పైకి లేచాను రక్షణ గురించి. అందరూ నవ్వారు. మా పెద్దన్నీకి కూడా చేసేదాన్ని, మా చిన్నన్నీకి కూడా మాలెత్తి చేసేదాన్ని. చిన్నపిల్లని కదా చెయ్యాలని వంటలో మాల వేసినప్పుడు. అలాంటి నన్ను దేవుడు లేపేసాడు. రక్షణ లేకపోతే ఎప్పుడు నష్టపోతామో తెలియదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి టికెట్ ఉండాలి. అప్పుడు వెంటనే నేను టికెట్ తీసుకున్నాక భయంకరమైన విగ్రహాల దగ్గర నేను టికెట్ తీసుకున్నాక లేసాను. అందరూ నవ్వారు. ఎందుకు నవ్వారు? నేను చేసేది భక్తి తెలియదు. ఈ భక్తి విగ్రహారాధన ఎలా చేయాలో తెలుసు, అది ఎలా పూజించాలో తెలుసు, కానీ ఈ భక్తి తెలియదు. ఏదో మా అమ్మాలతో అక్కడక్కడ మిక్చర్లు ఎడతారు, అటుకులు ఎడతారని లేదని అంతే. రెండోది తెలియదు. మా అమ్మ అయిపోయి ఎగ్గొట్టేది, అది తింటారు వేసేదాన్ని అంతే. అయితే దేవుడు ఎందుకో తెలియదు, నేను సేవకురాలు అవుతానని నాకు తెలియదు. నేను భయంకరమైన విగ్రహారాధన చేయడం నాకు లక్ష్యం. అవి ఎలా పూజించడమో తెలుసు, అవి ఎలాగ ఆరాధించడమో తెలుసు, కానీ ఎందుకో దేవుడు నన్ను లేపాడు. అందరూ నన్ను ఆక్షేపించారు. దేవుడు ఏంటో నీకు తెలుసా అని అడిగారు. అసలు దేవుడిని ఎలా పూజించాలో కూడా తెలుసా? నా ఫ్రెండ్స్ ఇలాగ అమ్మాయిలు 3 ఉండేవాళ్ళు. మా చిన్నాన్న కూతురు, మా మేనత్త కూతురు, ఇలా వరుసగా కూర్చునేవాళ్ళు. పాస్టర్గా 2 అయినా నేను 3 బొట్లు పెట్టుకునేదాన్ని. పెట్టుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేసి పెద్ద అయిన మాట లాగరాయి, లబ్బర్తి గ్రామం లాగరాయి పాస్టర్ గారు. ఆయన వచ్చి ఎప్పుడో వెళ్ళేదాన్ని సండే స్కూల్కి. అప్పుడు నా తల మీద చేతులు ఎత్తి, ఈ బిడ్డ నీ బిడ్డగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసేవారు. నేను బయటకు వచ్చి ఈనేటి నేనేదో వచ్చానంటే సండే స్కూల్కి మా అమ్మ పంపితే వచ్చాను. ఈయన యేసు బిడ్డగా ఉండాలని ప్రార్థన చేస్తుంటే నాకు తెలియక సొడుక్కునేదాన్ని, నాకు తెలియక అనుకునేదాన్ని. నేను విగ్రహాలుగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఈ విధంగా ఉండాలనుకుంటలేదు. నన్ను ఎందుకు ఈయన ఇలా ప్రార్థన చేసాడు అనుకున్నప్పుడు ఆయన ప్రార్థన ఈరోజు నేను సేవకురాలుగా మారాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ రోజు సండే స్కూలు, ఆ రోజు ఆ సేవకుడు ప్రార్థన, ఆ సేవకులు అప్పుడు మనం సొడుక్కుంటాం. సేవకులు చేసినప్పుడు ప్రార్థనకి రండి, ఇది రండి
అంటే ఆయన చేసిన ప్రార్థన ఈరోజు నన్ను కొన్ని సంఘాలకి దీవెనకరంగా ఆత్మీయ తల్లిగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుడు ప్రార్థన ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఎందుకంటే దేవుడు అద్భుతములు చేసేవాడు, దేవుడు ఆశ్చర్యాలు చేసేవాడు, దేవుడు మహత్య కార్యములు చేసేవాడు. మనం రక్షణ లేకుండా లక్షలు సంపాదించిన వ్యర్థం కింద పోతుంది. భక్తి చేయడం చాలా క్రమశిక్షణగా ఉండాలి. ఇక దేవుడు వాక్యం చెప్తుంది ప్రియులారా, 10వ వచనం నుంచి చదువుదాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. మనం ఎలా ఉండాలండి? దేవుడిని నమ్ముకున్నాక దైవ చిత్తం కన్నీరు కార్చాల, పొడి పొడి ప్రార్థన. కొన్ని చర్చిలు ఉంటాయి, లూథర్ చర్చిలు అని కొన్ని ఉంటాయి, అక్కడ భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, అక్కడ దేవుని స్వరం వినబడదు, అక్కడంతా ఫోన్ కాల్లో ఒకరొకరు చూసుకోవడమే కనబడతాయి. నువ్వు దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎక్కడ ఉంటుందో అక్కడ పరిగెట్టుకుని వచ్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం చలవిస్తుంది ప్రియులారా. దేవుని అద్భుతము, దేవుడు ఆశ్చర్యము, దేవుడు మహిమ, దేవుడు కృప, దేవుడు ఆదరించుటకు నువ్వు దైవ చిత్తానుసారంగా మారిపోవాలి. ఒక సేవకురాలను మిమ్మల్ని దేవుడు చాలా కాదు నడిచొచ్చాం, చాలా నాకేదోలా అనిపించేసింది. అంత ప్రయాసపడి ఒక సేవకురాలను దేవుడు ఇక్కడ పెట్టాడని మీరు గుర్తెరిగి ఆ సేవకురాల వెనకాల మీరు వెంబడిస్తే ఒకరోజు మీకున్న సమస్యలన్నీ తీరిపోయి మీకు మేలు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తెలియక సేవకుల మీద సొడుగుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అది షాపింగ్ కింద వచ్చేస్తుందండి. మా చర్చిలో కొంతమంది తెలియక అలా వెంటనే ఒకళ్ళు తెలియక మొన్న అదేదో చేశారు, అది నాకు గుర్తులేదు. వాళ్ళ పిల్లలు మంచిగా సండే స్కూల్ చేసేవారు. అది ఏంటంటారు, తల మీద ఏదో పెడతారు కదా, గరగల, అదేదో దసరా టైం మా ఊళ్ళో చాలా భయంకరంగా చేశారు. అయితే చేసినప్పుడు ఆ పిల్లలు చేశారని తెలిసి నాకు చేసినప్పుడు ఏమైందంటే నేను తెలిసాక ఆ పక్క వాడిని అడిగాను, ఎందుకు అలా చేస్తున్నారంటే అదంతా కామెడీ అయిపోయారు వాళ్ళంతా. కానీ ప్రార్థన చేసామంత, మనకి ఎందుకంట, వినకపోతే మనకి ఎందుకంట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మొన్న దినాన్ని వాళ్ళు ఎక్కడో అప్పు తెచ్చుకుని అప్పు తీర్చుతామని 20 రోజులు కూడా అవ్వలేదు, అలా ఇంట్లో పెట్టుకున్నాడు. బాక్స్లో పెట్టిందంట తన భార్య 85,000. ముందు రోజు పెట్టారు, వెనక రోజు అప్పు తీర్దాం, వేరే వాళ్ళకి తీర్దామని వస్తువు పెట్టి తెచ్చారు, లేవు. ఏమైందంటే ఏమో తెలియదు, ఆమె అక్కడే ఉంది ఇంట్లో లోపల బాక్స్ ఎన్ని చూసాం అన్ని ఏంటి ఏమైందంటే మాయమైపోయాయి. హల్లెలూయా. దేవుడు మాట వినకపోయినా దేవుడు ఊరుకోడు. అందుకే అంటే నువ్వు సంచరించడం ఎలా సంచరిస్తున్నావు? భక్తి అంటే ఏటి? దేవుడిని నమ్ముకోవడం అంటే ఏటి? దేవుడిని అనుసరించడం అంటే ఏటి? ఎలా పెడితే అలా అనుసరిస్తే దేవుడు ఉండడు. ఎవరిలో కూడా ఎలా పెడితే అలా ప్రార్థిస్తే దేవుడు ఉండడండి. దేవుడు కార్య సాధకుడు, ఎప్పటికప్పుడే మనం సాధన చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కలగజేసెను. ఆ మారు మనసు దుఃఖమును పుట్టించెను. నీకు మారు మనసు ఉందనుకొని తప్పు చెయ్యు, తప్పు మాట్లాడు, తప్పుగా ఎవరిని అర్థం చేసుకో. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నీకు మారు మనసు లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పుగా ఆలోచిస్తున్నావంటే నీకు మారు మనసు కరెక్ట్గా ఇంకా సరైన దారిలోకి రాలేదు. నువ్వు సరైన దారిలో రాక నమ్ముకోవడం అయితే నమ్ముకున్నావు, కానీ మొలగడం తేలడం చాలామంది తేలుతారు, కానీ మారు మనసు అనేది ఒక ప్రత్యేకమైన గీటు, బంగారం మీద గీటు గీస్తున్నట్టు ఉండాల. బంగారాన్ని అంతా గీటుగీరు, ఒకే గీటు గీస్తారు. ఇది మేలుమా కాదా? నిన్ను దేవుడు ఈరోజు సంచరించబోతున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తాను.
ఆ మారు మనసు దుఃఖమును పుట్టించెను. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేసింది. లోకంలో చాలా తాగేసి దుఃఖిస్తారు, వేరే విధంగా దుఃఖిస్తారు. దానికే ప్రతిఫలం లేదండి. నువ్వు మారు మనసు కలిగి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసి, నేను ఇలా బ్రతుకుతాను ప్రభువా, నేను ఇలా జీవించాలనుకుంటున్నాను. ఇప్పుడు వరకు ఏదో జరిగిపోయింది, నా భార్యని తిట్టాను, నా బిడ్డలు తిట్టాను, లేకపోతే నా భర్తను తిట్టాను, నా కుమారులు తిట్టాను, ఏదో తిట్టాను, నా నోటి ద్వారా క్షమాపణ కలిగినదే మారు మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మీలో ఎవరిలో అన్నా లేకపోతే క్షమాపణ దేవుడి దగ్గర అడుగుదాం. మారు మనసు కలిగిన దుఃఖంతో అడుగుదాం. అలాగున్నా కూడా మీరు దేవుడితో కలెక్షన్ లేనట్టునే దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం చదువుదాం. మీరు దేవుని చిత్త ప్రకారంగా పొందిన ఈ దుఃఖం ఎట్టి జాగ్రత్తలు, ఎట్టి దోషమైనా సరే, ప్రతి వాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును కూడా, ఎట్టి అభిలేషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడండి. ఎన్నో విధాలుగా మార్చేస్తుంది ఈ దుఃఖం. ఎన్నో విధాలుగా ఇలా ఉండమని, అలా ఉండమని. చూడండి, చక్కగా ఏదైనా చక్కబెట్టి చదువుతూ ఉన్నట్టుగా నీ జీవితం చక్కబెట్టుకుంటూ వస్తుంది మారు మనసు. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు లేకుండా మనం భక్తి చేయకూడదు. మారు మనసు లేకుండా దేవుని స్తుతించకూడదు. మారు మనసు లేకుండా భక్తి అర్థం తెలియదండి. ఏం తెలియదండి? భక్తికి అర్థం తెలియదు. ఈరోజు నువ్వు మారు మనసు లేకుండా బ్రతుకుతున్నావని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను వదిలేసాడని అనుకోవాలి. ఏం చేశాడు అనుకోవాలా? కానీ నీకు మారు మనసు లేకుండా అలాగ ఉండిపోతున్నావంటే దేవుడు వదిలేసాడు నన్ను అనుకో ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 10 అధ్యాయము 17వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన. అందరూ బైబిల్ తీసుకోండి. ఈ మాటని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రోమా 10వ అధ్యాయము 17వ వచనము. వినుట వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. చాలామంది అనుకోవచ్చు, ఈ పాస్టర్ గారికి ఏం పని లేదా, ఎందుకు ఈ మీటింగులు? మేము 21 రోజు పెట్టాం. అక్టోబర్లో 21 రోజు పెట్టాం. ముందు కొద్దిగా ఇసుకున్న లైన్గా వాళ్ళు కరెక్ట్గా అయిపోయాక చాలామంది బాధపడ్డారు మా దగ్గర. ఇంకా అలా జరిగితే బాగుండండి. 6:30కు వచ్చేసేవారు అందరూ. అది 2 రోజులు తెల్లది కనుక అలాగ వరుసగా వచ్చేసి 11, 12:30 సేవకులను పెట్టి టైము అలా జరిగిపోతా 21 రోజు చాలా అద్భుతంగా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సమయానికి దేవుని మందిరంలోకి వచ్చి దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు 10వ అధ్యాయము 17వ వచనములో మరొకసారి మనం చదువుకోవచ్చు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. చాలండి. వినటం వల్ల ఏమవుతుందండి? విశ్వాసం కలుగుతుంది. ఏమన్నా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? మంచి జరుగుతుంది. మంచి చేయడానికి మీ సేవకురాలు ఇక ఉపవాస కూడుకులు ఏర్పడి తనకు బాగోకపోయినా, ధనం లేకపోయినా, ఇలాగా దేవుడు పని చేయాలని ఒక ఆలోచన కలిగి దేవుడు చెప్పిన దానికి భయపడి, కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును. భక్తి కలుగుతుంది. ఏం కలుగుతుందండి? భక్తి కలుగుతుంది. ఏ సాహసం చేస్తే అదే సాహసం మనిషికి అర్థమవుతుంది. నువ్వు భక్తిలో ఉంటే ఇదే అలవాటైపోతుంది. దేవుని స్తుతించడం మంచిదని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాక ఇనుట వలన విశ్వాసం కలిగెను. ఇనుట క్రీస్తును గూర్చి మాట మట్టుకే కలగాల.
క్రీస్తును గూర్చిన మాట వింటే నీకు ఆశీర్వాదం, క్రీస్తును గూర్చిన మాట వింటే నీకు లాభం, క్రీస్తును గూర్చిన మాట వింటే నీకు దీవెన. మొన్నండి మీటింగ్లు అయిపోయాక మా ఇంటి మందిరానికి ఒక ఎనిమీటర్ ఉంది, చర్చికి ఒక ఎనిమీటర్ ఉంది. మొన్న హఠాత్తుగా పోయింది బ్యాటరీ, ఒక 6 నెలల క్రితం. అలా వేద్దామంటే అది వేయలేకపోయింది ఆఫీస్. అయితే హఠాత్తుగా ఏమైందండి, మా చిన్నబాబు బెంగళూరులో ఉన్నాడు, ఈయన పెద్ద బాబు. ఆయన వెళ్తా, అమ్మ నేను బ్యాటరీ ఇన్వర్టర్ మళ్ళీ కొనేస్తానని చెప్పాడు. వెంటనే మీటింగ్లు అయిపోయిన వెంటనే మళ్ళీ దేవుడు ఎలుగునిచ్చాడు. హల్లెలూయా. కార్యాలు జరుగుతాయి మన ఇంట్లో, అద్భుతాలు జరుగుతాయి. క్రీస్తుని కూర్చిన మాట ఏంటంటే నీకు ఇసుపుండదు, నీకు ఇసుపోతుంది, కానీ ఈ మాట నీకు ఇసుపోతుంది, కానీ నీకు ఆశీర్వాదం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రేపటి నుంచి సేవకురాలు చెప్పకుండా నువ్వు మందిరానికి వచ్చేయాలి. టయానికి వస్తే దేవుడు వింటాడు, దేవుడు చూస్తున్నాడు అని నువ్వు భక్తి చేస్తే, మనుషులు చూస్తున్నారని భక్తి చేయొద్దు. దేవుడు చూస్తూ ఉన్నాడు నన్ను. మేము ఎక్కువని ప్రార్థన చేస్తాం. ఈరోజు మేము మా బాబు నేను టూరింగ్ వెళ్ళాం. శివ థామస్ గారి భార్య ఒక మాట చెప్పింది, మందిరం విడిచిపెట్టకుండా భక్తి చేస్తే ఆశీర్వాదం వస్తుంది. మేము ఆల్రెడీ ఫిబ్రవరి నెలంతా చర్చిలో చేస్తాం, ఈ డిసెంబర్ నెలంతా చేస్తాం. ఈసారి నేను డిసెంబర్ నెల కాదు, ప్రాణం ఉన్నంత కాలం ఈరోజు నేను నిర్ణయించుకున్నాను ఆ మాటను బట్టి. ఇలాగా గదిలో కాకుండా మందిరంలో పోయి చేద్దాం అని అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడు మాట ఎండమే కాదు, దాన్ని బట్టి ఒక తీర్మానం తీసుకోవాలి. నేను ఇలా బ్రతుకుతాను, ఇలా జీవిస్తాను, ఒక నిర్ణయం తీసుకోవాలా. అది సంచరించడం అంటే, అది నీ హృదయంలో దేవుడు ఆలయం కింద చేర్చుకోవడం అంటే. హల్లెలూయా. అందరం చెప్పుదాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ప్రియులారా, ఆయన అంటూ ఉన్నాడు, కాగా ఇనుట వలన విశ్వాసము కలుగును, ఇనుట క్రీస్తును కూర్చిన మాట వలనే కలుగును. మామూలు మాట వలన రావు, గొడవలు వస్తాయి. మామూలు మాటల వల్ల ఏమవుతుందండి బాబు, ఏమవుతుంది? బాగా సంధిస్తున్నారు మీరు, ఏమవుతుంది? గొడవలు వస్తాయి. క్రీస్తుని కూర్చిన మాట అంటే అమ్మా విశ్వాసం, ఏ చెడుగు ఏ సేది ఇందులో ఉండదు, భక్తి వస్తుంది. దేవుడు మెచ్చుకుంటాడు. మనుషులు మెచ్చుకునే పనులొద్దు మనకి, దేవుడు మెచ్చుకునే భక్తి దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయినను నేను చెప్పినది ఏమనగా, మీరు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకం అంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్ళెను. హల్లెలూయా. దేవుడు భూదిగంతముల నుంచి భూలోకం అంతా చెప్తున్నారు కానీ వింటలేదు జనం. ఏం చేస్తున్నారండి? భూదిగంతాలకు వెళ్ళిపోతుంది దేవుని మాట, భూలోకం అంతా చెప్తూ ఉన్నాడు. నా మాటేనండి, మీరు బాగుపడతారు. నేను చెప్పినట్టు చేయండి, మీరు ఆశీర్వదించబడతారు. విశ్వాసం ఉంచండి, లోక పద్ధతిలో నడవద్దు. బాప్తీసం తీసుకున్నాక కోపం మాను, ఆగ్రహం మాను, విశ్వాసంతో ఉండని. భూదిగంతాలకు వెళ్ళిపోతుంది కానీ, భూలోకం అంతా వెళ్ళిపోతుంది కానీ చెవిన పడతలేదు మనిషి. అందుకే నష్టపోతూ ఉన్నాడు, అందుకే ఆశీర్వాదం లేకుండా పోతుంది, అందుకే దీవెన కొలతలు లేకుండా, కొలతన్న తెలుస్తలేదు ఆశీర్వాదాలు. దేవుడు అంటున్నాడు లూకాసు, ఏ కొలతలో కొలుతావో అదే కొలత నేను తిరిగి ఇస్తాను. నువ్వే కొలతలో ఉన్నావో చూసుకోమంటున్నాడు. మనం ఇచ్చేవారుగా ఉన్నామా, ఆగిపోయేవారుగా ఉన్నామా? దేవుడు హృదయం ఇచ్చేవారుగా, దేవుడు మన కష్టార్జితం ఇచ్చేవారుగా, దేవుడు వైపుకు చూసేవారుగా, దేవుడు మన వైపుకు చూసేవారుగా. దేవుడు కనబడితే బతకలేం, కానీ దేవుడు మనం చూస్తే చాలని మనం బ్రతుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అల్లే చెప్పరండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యానుసారంగా మనం బ్రతికితే దేవుడు మెచ్చుకుంటాడు. మన పనులు తెలియకుండా దేవుడు తెరువు చేస్తాడు. ద్వారాలు అయినాయి, ఏంటండి అయినాయి? ద్వారాలు తెరువు చేస్తాడు. ఏది ఆగిపోయిందో, నువ్వు అనుకున్నది ఎన్నాళ్ళు పెట్టు అనుకుంటున్నావు కానీ ఏది ఆగిపోయిందో ఈ 21 రోజు ఉపవాసములు అడుగు. ఎవరితో చెప్పొద్దు, హృదయంతో చెప్పు.
నాది ఫలానా పరిస్థితిలో, ఫలానా జీవితంలో, ఫలానా రోజు నుంచి ఆగిపోయింది ప్రభువా, అది అవుతలేదు, నీ దగ్గరికి వచ్చే నీతో చెప్తున్నాను నువ్వు అడిగితే దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయం ఆఖరుగా 11 నుంచి 15 వరకు చదువుదాం. ఎఫెసీ గ్రంథము ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయం 11 నుంచి చదువుకుందాం. మనమందరము అమ్మా విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయములోను ఏకతత్వము పొంది సంపూర్ణ పురుషులమగునగా అనగా క్రీస్తుని కలిగిన సంపూర్ణతను సమానమైన సంపూర్ణత గలవారు వరకు ఆయన ఇలాగా నియమించెను. చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పి మనమందరం కూడా విశ్వాస విషయంలో సమానంగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఒకళ్ళు అలాగ, ఒకళ్ళు ఇలాగ, ఒకళ్ళు ఆశీర్వదించబడుతుంటే ఒకళ్ళు ఆశీర్వదించబడలేదంటే దానికి కారణం విశ్వాసం లేదు, మనకి సమానము లేదు, సమాన తత్వం లేదు. సమానం ఒకటే, తత్వం ఒకటే. తత్వం కలిగి ఉండాలి, భక్తి చెయ్యాల. తత్వం అంటే భక్తి చేయాలి, సమానంగా ఉండాలి. అది ఏక శరీరం అయిపోవాలి. ప్రభువా నువ్వు చేయకపోతే నాకెవరు చేసేవాళ్ళు లేరు, ఎవరు చేసేవాళ్ళు లేరు, ఎవరు చేసేవాళ్ళు లేరు. ఈ మా పెదబాబు నిరుడు ఏప్రిల్లో చనిపోయి ఆ యొక్క మెడికవర్లో బతకడు అన్నారు. అలాగా ఏమీ తెలియకుండా చాలా భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేస్తాం, బిడ్డ బ్రతకాల ప్రభువా, నీ సేవకుడు కపం పట్టేసింది. అయితే దేవుడు బ్రతికించుకున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఏక తత్వం కలిగి భక్తి చేయాలి. నువ్వు చేయకపోతే నాకు ఎవరు చేస్తారని హక్కు నీకుంది, హక్కు నీ దగ్గర ఉంది. హక్కున్న బిడ్డవు నువ్వు, దేవుడు వరము కలిగిన బిడ్డవు నువ్వు. నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు నీ జీవితంలో చూడగలదు. ఏమి ఎవరిని చేతులెత్తి లేకపోతే దండాలెట్టు బతిమాలక్కరదు. నువ్వు మోకరించి విశ్వాసముతో సమాన హక్కు నీకుంది. ఏ హక్కు ఉందండి? గవర్నమెంట్లో ఉండదు హక్కు, రాజకీయంలో ఉండదు హక్కు. ఈ దేవుని యొక్క సన్నిధైన బిడ్డవైన నీవు సమాన హక్కు కలుగున్నావు. కానీ విశ్వాసంతో భక్తి చేయాలి, సమాన తత్వం కలిగి. ప్రభువా నిన్ను బిడ్డని, నన్ను ఎవరు వదిలేసినా వదిలేయకపోయి నువ్వు నన్ను వదిలేవు, ఎందుకు వదిలేసావు? ఒకవేళ వదిలేస్తే మటుకు దేవుణ్ణి అడిగే హక్కు నీకుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చలవిస్తుంది ప్రియులరా. దేవుడు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జ్ఞాన విషయములోను ఏకతత్వము పొంది సంపూర్ణ పురుషులగుటకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతము గలవారగుటకు సమానంగా ఉండాలి. భక్తి సమానం లేకపోతే కార్యాలు చూడలేవు, భక్తి లేకపోతే కార్యాలు చూడలేవు, ఆ తత్వం లేకపోతే నీ మైండ్లో కార్యాలు జరగవు. ఎందుకంటే నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు దేవుడు. 10 మంది స్త్రీలు పరలోకం వెళ్దాని వెళ్ళారు. 10 మంది వెళ్ళిపోదామని అనుకున్నారు. తత్వం ఉన్న 5గురిలో కుదరలేదు. తత్వం 5గురిలో కలిసింది. వెంటనే ఈ 10 మంది ఎప్పుడు యేసుప్రభు వస్తాడు అప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నారు. అయితే దేవుడు సమయం లేట్ చేశాడు. మనకి తెలియదు కానీ మన గురించి ఆయన మనకన్నాడా, మళ్ళీ ఆయన కన్నాడా? ఆయన మనల్ని కన్నాడు. మన గురించి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మన తింగర బుద్ధులన్నీ దేవుడికి తెలుసు కాబట్టి ఆయన అన్నాడు, ఆగండి ఆగండి, 10 మంది బాగానే వచ్చారు, నేను ఇక్కడ తీసుకెళ్ళేది 5గురినే తీసుకెళ్తాను, 5గురు ఇక్కడ ఉంటారని అనుకున్నాడు ఆయన. ఆయన అనుకుని ఆయన తలుపులు తీయలేదు. సమయానికి వచ్చేసారు వాళ్ళు రావడం.
కానీ తలుపులు తీయలేదు. అయితే ఒక 5 దాంట్లో నూనె ఆ యొక్క ఒత్తి ఆ యొక్క బొట్టు కడుతూ ఉంది. భక్తి లేదు వారిలో. అయితే 5 మట్టికి దేవుడు వస్తూ ఉన్నాడు. తత్వం కలిగి ఉన్నారు, సమాన హక్కు కలిగి ఉన్నారు వాళ్ళు. ఇంకా ఆయన తప్ప వాళ్ళకి 5 ఏరే వాళ్ళు కనబడతలేదు. ఈ 5 కూడా పర్వాలేదులే, ఎప్పుడు వచ్చినా పర్లేదు దేవుడు అని మూర్ఖత్వంతో ఉన్నారు, గర్వంతో ఉన్నారు, అగర్వమైన మైండ్తో ఉన్నారు, పర్వాలేదులే అనుకుంటున్నారు. 5 కూడా అయితే నూనె అయిపోతుంది. వాళ్ళు అడుగుతున్నారు, కొద్దిగా నూనె మా దగ్గర లేదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి ఎక్కడన్నా. వాళ్ళు వెళ్ళి తెచ్చుకోబోదుకి తెలుసుకున్న యేసు ప్రభు వారు డోర్ తీశారు, క్లోజ్ చేశారు. 5 లోపలికి వెళ్ళిపోయారు, 5 బయట ఉన్నారు. వాళ్ళు బాప్తీసం తీసుకున్న వాళ్ళే, వాళ్ళు మందిరానికి వచ్చిన వారే, వాళ్ళు దేవుని సేవకులకు ఇచ్చిన వారే, వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్న వారే. ప్రభువాని అవి చేసావంటే తత్వము వేరు, వాళ్ళ మైండ్ వేరు, వాళ్ళ వర్షధారి వేరు, వాళ్ళ తలంపులు వేరు. ఎవరిని మెచ్చుకోవాలో, ఎవరిని కిందెట్టాలో, ఎవరిని ఆశీర్వదించాలో ఆయనకే తెలుసు, మనుషులు ఎవరికి తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమైన భక్తి నువ్వు చేస్తూ ఉంటే దేవుడు నీ ఇంట్లో చేస్తూ ఉంటాడు. నటించే భక్తి కాదు ఇది. లేకపోతే ఆ టయానికి ఏదో పండగల రీతిలో వస్త్రాలు ధరించే భక్తి కాదు ఇది. ఎప్పుడు నువ్వు దేవుడితో ఉంటే దేవుడు నీ శరీరం, నీ ఆత్మలో, నీ అవయవాలు కలిసి నీ కుటుంబాన్ని దీవించడానికి ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సోదరి సహోదరుడా, దేవుడు వాక్యం చదివిస్తూ ఉంది, ఆయన మాటిస్తూ ఉన్నాడు, నేను మీతో ఉంటే మీకు ఆశీర్వాదమని. ఆయన తగిలించుకునే వస్త్రము కాదు, ఆయనతో ఉంటే నీకు మేలు జరుగుతుంది, మనుషులతో ఉంటే నీకు మేలు జరగదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకేనా అర్థమైందా? అర్థమైందా? స్పిరిట్ మార్చుకో. దేవుడు ఎందుకో నీ గురించి బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసినది నమ్మదగినది. మా వద్దులే అంటే ఆయన ఏమీ మిమ్మల్ని కలగజేసుకునేవాడు కాదు. ఆయన కావాలని నువ్వు అనుకుంటే మాట ఆయన నీ దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని ఎత్తి చూపించి పక్కోళ్ళకి నేను ఎవరైతే వద్దు, నీ పరిస్థితి పాడైపోయిందన్నారో, నువ్వు మానసికంగా నలిగిపోవచ్చు, నువ్వు కుటుంబ పరంగా నలిగిపోవచ్చు, నువ్వు ఆర్థికంగా నలిగిపోవచ్చు, కానీ నీతో ఉన్న దేవుడు ఒక రోజు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం చదివిస్తుంది ప్రియులారా. దేవుడు ఆశ్చర్యమైన జీవితంలో మన కుటుంబంలో దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సంపూర్ణమగునట్టుగా అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతను, సమానమైన సంపూర్ణతను, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్షేమము కలుగుతుంది. క్రీస్తు శరీరము ధరించుకుంటే, క్రీస్తును బంధువుడుగా ఎంచుకుంటే క్షేమం ఉంటుంది. ఒక డాక్టర్ల దగ్గర క్షేమము లేదు, డబ్బు కొనుక్కుంటే క్షేమము లేదు, దేవుని పాదాలు పట్టుకుంటే క్షేమము, ఆశీర్వాదము, అభివృద్ధి, వృద్ధి చెందనాకి, మొవ్వి వేయనాకి, మోడు బాడిపోయిన జీవితాన్ని యేసు ప్రభువారు ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎడారిలో ఎండిపోయిన ఆ చెట్టైన నిన్ను ఫలించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను ఇడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా బంధుమిత్ర నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు, అలాంటి వారెవరో ఇక్కడ ఉన్నారు.
అలాంటి వారు ఎవరో ఇక్కడ ఉన్నారు. దేవుడు వాక్యం మీతో మాట్లాడుతుంది. మనుషులు నిన్ను చేవిడిసినా, మనుషులు నిన్ను చూసి అసహించుకున్నా, మనుషులు నిన్ను చూసి ఏమీ చేయలేరు. నీతో ఉన్న దేవుడే నిన్ను వృద్ధి చేసి, ఆశీర్వదించి, ఫలింపచేసి, మహిమతో దేవుడు నా ప్రజల దగ్గర చూపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధి చేయడానికి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి కార్య శుద్ధి చేయవాడు. మనసును శుద్ధి చేస్తూ ఉంటే అసూయపడేవారు. దేవుడు నీకున్న మంచితనాన్ని బట్టి ఆశీర్వదించబోతున్నాడు. కానీ నువ్వు అభివృద్ధిలో పరిచేటప్పుడు చాలా నలుపుతాడు, చాలా కష్టాలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. దేవుడు నమ్ముకున్న ఇన్ని బాధలు ఉన్నాయేటని మనం అనుకుంటాం. కానీ అవి చూడొద్దు. దేవుడు ఉంటే చాలు. ఇవన్నీ నాయి కాదు, ఇవన్నీ నాతో ఉన్న దేవుడు చూసుకుంటాడు. నీ కుటుంబంలో శ్రమలు, కష్టాలు, బాధలు, విశ్వాసములు, తత్వంలో ఎదిగేటప్పుడు చాలా సుడిగాలు నీ మీదకి ఎంటర్ అయిపోతుంది. లేని వార్త, ఉన్న వార్త అన్ని నీ మీదకి వస్తాయి. కానీ నిజమైన దేవుడి వైపుకు చూస్తే దేవుడు నీ పక్షానున్నాడని ఆ తత్వము కలిగి, ఆ విశ్వాసంతో, ఆ సమానమైన యేసు ప్రభువారు ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూడు. నువ్వు నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. అందరూ సమానమైనకి. కానీ మన విశ్వాసం కరెక్ట్గా లేక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అయిపోతున్నాం. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మోకరిందాం, కుర్చీలు దిగి మోకరిందాం. ఒకసారి దేవుణ్ణి అడుగుదాం, మోకరిందాం. హృదయపూర్వకంగా నోరిప్పి ప్రార్థన చేద్దాం. అందరూ నోరిప్పుదాం. నువ్వు దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరు అనుకుంటున్నావు? ఏమి చేయలేని వ్యక్తి అనుకుంటున్నావా? నిన్ను దుఃఖం చూసేవారు అనుకుంటున్నావా? శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సుడిగాలిని చుట్టిన మోషేకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడై ఉండబోతుంది. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేద్దాం. నీ పరిస్థితి ఏదో, నీ కష్టమేటో నీకు తెలుసు కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో ఇలాగుందో ప్రభువా, ఎలాంటి శ్రమ వచ్చినా భయపడొద్దు, ఎలాంటి మనుషుల్ని నివేదించినా భయపడొద్దు. నిన్ను చూస్తున్నవాడు నీతో ఉన్నాడు. తత్వము కలిగి భక్తి చేద్దాం. భక్తి ఎక్కువైపోయినప్పుడు శ్రమలు ఎక్కువ అవుతాయి. అట్ల వైపుకి చూడొద్దు. మాటలు ఎక్కువైపోతాయి, నిందలు ఎక్కువైపోతాయి, చూడలేని వాళ్ళు అవమానాలు ఎక్కువ పెడతారు. అవన్నీ చూడొద్దు. ఈరోజు తత్వము కలిగి శ్వాసముని కర్త అయిన యేసు ప్రభువాన్ని చూద్దామా? హృదయపూర్వకంగా నువ్వు తప్ప నాకెవరు లేరు ప్రభువా, నోరిప్పుదాం. క్షణాలు చేసే భక్తి కాదు, నీ ప్రాణం ఉన్నంత వరకు దేవుడితో ఉండాలా. Thank you, Spirit. Thank you, Spirit. Hallelujah. Hallelujah. ఇక నోరు తెరిచి ప్రార్థన చేస్తారా?
పర్వాలేదు, నీ పక్కన వారు వింటారని ఏం భయపడద్దు. దయచేసి నోరు తెచ్చి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కన్నవారి కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా, నన్ను కన్నవాని కన్నా మిన్నగా నన్ను ప్రేమించిన యేసయ్యా. రెండు చేతులు జోడించి మీరు ప్రార్థన మాత్రమే చేసుకోండి. అసలు ఏమీ మీరు పాడద్దు నాతో. రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఇంకా నోరు బాగుగా తెరిచి, హృదయాన్ని బాగా తెరిచి, ఈరోజు ప్రభు మాట్లాడిన మాటను బట్టి దేవుణ్ణి గౌరవిస్తూ దేవుని వాక్యాన్ని అనుభవించిన వారుగా మనం ఉన్నాం గనుక మనసారా ప్రార్థన చేయాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నా. హల్లెలూయా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. బలి అయిన గొర్రె నా మెస్సయ్యా, బలి అయిన గొర్రె నా యేసయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా, నా కొరకై బలి అయిన ఓ యేసయ్యా, నా కొరకై రానున్న గొర్రె పిల్ల, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా ప్రియ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలుగా మేము ఇక్కడ కూడి ఉండగా మా అందరితో నీ వాక్కు ద్వారా మాట్లాడవు నాయనా. నీ వాక్కు వెలుగులోనికి మేమందరము నడిపించబడుదుము గాక. ఆమేనని చెప్తారా? తండ్రి, యేసు నామములో ఎవరైతే తండ్రి ఆదరణ లేక ఒంటరిగా ఉన్నానని ప్రభువా తండ్రి ఇబ్బంది పడుతూ నీ సన్నిధిలో కూర్చున్నారు, వారికి యేసు నామములో నీవే ఆశ్రయ కోటగా మారుదువుగాక. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ప్రతి ప్రభువా అయా సంకటము నజరైన యేసు నామములో ఈ రాత్రి కుదర్చబడునుగాక. ప్రతి ఇరుకులు ఇబ్బందుల నుండి ఇప్పుడే ప్రభువా నీ ప్రజలు నిశ్చయముగా విడిపింపబడుదురుగాక. తండ్రి, నీ సమయములో నీ యొక్క జనాంగముగా నీ ప్రజలుగా నీ వాక్కును ఎరిగిన వారుగా రూపొందించబడే కృప తండ్రి, రూపాంతరము చెందే అభిషేకం నజరైన యేసు నామములో ప్రతి దేహమును ఇప్పుడే తాకునుగాకని ప్రార్థిస్తున్నా.
ప్రతి దయ్యపు క్రియలన్నీ, కుటుంబంలో సమస్యలు పెట్టే దురాత్మలన్నిటినీ యేసు నామంలో ప్రతి ఒక్కరిని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నాయన. నీవే సంపూర్ణులుగా విని మార్చుదువు కాక. చిన్న బిడ్డల్లో తండ్రి, ప్రభు వృద్ధుల్లో తండ్రి, నడిప్రాయం కలిగిన వారిలో, యవనస్తుల్లో తండ్రి, నీ యందు ఆసక్తి లేకుండా చేస్తున్న ప్రతి దయ్యపు శక్తులను ఇప్పుడే వారి శరీరాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ ఆత్మలో వర్ధిల్లింపబడే కృపను దయచేయండి, కృపను దయచేయండి. ఈ రాత్రి విన్న వర్తమానము ద్వారా తండ్రి, పరిశుద్ధాత్మ వీరికి క్షామము కలుగునుగాక, నూతనమైన కార్యము చేయండి. అలాగే మన భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఒకరి చేయి ఒకరు పట్టుకోండి, మీ పక్కన వాళ్ళది ఒకరి చేయి ఒకరు పట్టుకోండి, ఒకరి చేయి ఒకరు పట్టుకోండి. పురుషులు పురుషులే, స్త్రీలు స్త్రీలే. భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం. భారం కలిగి భారతదేశంలో అనేక మంది రక్షింపబడాలి, వారందరిపైకి రక్షణ భాగ్యం కలగాలని ప్రార్థన చేద్దాం. భారతదేశం లెమ్ము తేజరెలుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించునుగాక. అందరు ఈ మాట చెప్పండి. భారతదేశమా లెమ్ము తేజరెలుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించునుగాక. మరొకసారి చెప్దాం. భారతదేశమా లెమ్ము తేజరెలుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించునుగా. మూడోసారి గట్టిగా చెప్పండి. భారతదేశమా లెమ్ము తేజరెలుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించునుగాక. అందరూ భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం. నా భారతదేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. భారతదేశంలో ఉన్న ప్రభువా, ప్రతి ప్రభువా జనాంగము పైన నీ కృప విడుదలవునుగాక. ఆమేనని చెప్పండి. ప్రభువా, నీ యొక్క సన్నిధి విడుదలవునుగాక. తండ్రి ప్రభువా, ఎవరైతే మారు మనసు లేక పశ్చాత్తాపపడకుండా అయ్యా ప్రభువా వ్యర్థమైన వాటి వైపు తిరిగి ఉన్నారో వారందరికీ మారు మనసు పశ్చాత్తాపం యేసు నామములో కలుగునుగాకని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరిలో నూతనమైన మనస్సు పుట్టించండి. యవనస్తులు ప్రభువా నీ కొరకు వాడబడి గొప్ప సైన్యము వలె మార్చబడుదురుగాక. వృద్ధులు ప్రభువా అయా ప్రభు రాకడ కొరకు అయా ప్రభు అంత్య దినాల్లో నీ ఆత్మను వారిపై కుమ్మరించి అయా ప్రభు అనేకమైన దర్శనములు వారికి కలుగునుగాక. తండ్రి సువార్త అందని ప్రాంతాలపైన నీ కనికరాస్తము దిగునుగాక. అనేక చోట్ల విరువుగా స్వార్థ ప్రకటింపబడునుగాక. తండ్రి పరిశుద్ధాత్మనికి వందనాలు. అయ్యా నాయకులు సరి అయిన పరిపాలన చేసే జ్ఞానము యేసు నామములో కలుగునుగాక. వారికి రక్షణ కలుగునుగాక. అయ్యా ప్రతి ఒక్కరు ప్రభు నిన్ను సేవించే కృప, ఆరాధించే కృప, నిన్ను అనుభవించే కృప యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. ఈ కోరంగి ప్రాంతమంతా అయా మీ ప్రభావం వెడలి అనేక మంది మీదకి అయా ప్రభువా నీ శక్తి వెడలి వారిపై పడునుగాకని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి కొందరు దర్శింపబడుదురుగాక. నీ ఆత్మలో వారిని అభిషేకించండి ప్రభు. 21 రోజు ఉపవాస కుడికలో 3వ దినంలో ప్రభు ఎవరైతే పాల్గొంటున్నారో వారిపైకి నీ ప్రత్యేకమైన అభిషేకం విడుదల చేయండి. నీ సన్నిధి విడుదల చేయండి ప్రభు. వారు రోధించే ప్రతి రోదన మీరు వినండి ప్రభు. వారు విలాపించే ప్రతి విలాప ప్రార్థన మీరు వినండి ప్రభు. వారు ప్రభు కన్నీరు కార్చే ప్రతి కన్నీటి బాష్పమును మీరు తుడిచినందుకు మీకు వందనాలు. నూతనమైన కార్యము చేయబోతున్నందుకు వందనాలు. అద్భుతములు మీరు చేయబోతున్నందుకు వందనాలు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. యేసు నీ అధికార నామములో ఇప్పుడే నీ శక్తి విడుదలవును గాక. నీ ప్రభావాన్ని మీరు పొందుకుందురు గాక. ఇది వరకు ఎన్నడూ లేని గొప్ప అభిషేకం యేసు నామములో వీరిపైకి విడుదలవును గాక అని ప్రార్థిస్తున్నాను. ఓ పరిశుద్ధాత్మ అగ్ని చేత మీరు మండిపబడాలి, దహించ
తొలగించబడాలి. నూతనముగా ప్రభువా మీరు రూపొందించబడే కృపలోనికి మీరు వర్ధిల్లింపు చేయమని తండ్రి ఈ రాత్రి తండ్రి గొప్ప దర్శనముల చేత గొప్ప కళల చేత కొంతమంది మీరు నింపి రేపు దినమును సాక్షార్థంగా మీరు మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ అని గట్టిగా శబ్దం చేద్దామా? ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాదికి అనంత నాశనము కలుగును గాక. ఆమేన్ చేద్దామండి. ఆమేన్. అందరూ పైకి లేచి ఎబ్బేది ప్రార్థన చేద్దాం. కుడి చేయి చాపి ప్రతిజ్ఞ చేద్దాం. ప్రభువా చెప్పండి అందరూ, ప్రభువా నీ చేతమే చేస్తాం, మిమ్మల్ని శోధించం. చెప్పాలి అందరూ కూడా. మీ కొరకు మీ రాజ్యం కొరకు మా ప్రాణాలని ఆయుధపరచాలి. నేను చేసినట్లుగా అందరూ వచ్చేయండి. ఎబ్బేజు ప్రార్థన. నా వైపు చూడండి, నా వైపు చూడండి, కళ్ళు తెరిచి ఎబ్బేజు ప్రార్థన చేయండి. కీడు నుండి నన్ను తప్పించి నీ హస్తము తోడుగా ఉంచి, రెండు చేతులు చాపి సరిహద్దులన్నీ విశాలపరచి, రెండు చేతులు తలపైన పెట్టుకోండి. మెండుగా నన్ను దీవించు, మెండుగా నన్ను దీవించు. రెండు చేతులు చాపి లోకాన్ని ఆశీర్వదిద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండని చెప్పాలి మీరు. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిత్యము మీకు మీ కుటుంబానికి తోడేను నడిపించును గాక. ఇప్పుడు తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కనికరం, పరిశుద్ధాత్మన్యున సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మీ మీద, మీ కుటుంబం మీద, ఈ యొక్క ప్రాంతం మీద, ఈ గ్రామం మీద, నూతన యెరూషలేము మీద, సకల పరిశుద్ధుల మీద తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మళ్ళీ రేపు దినం తిప్పరాజు పాలెం నుండి ఒక దైవజనులు వస్తున్నారు. వారు వాక్యం అందిస్తారు. వారు చంటిబాబు గారు, వారు వర్తమానం అందిస్తారు. రేపు సమయానికి రావాలి. సమయానికి ఈరోజు ముగించినట్లుగానే రేపు కూడా ముగించబడుతుంది. మీ అందరికీ వందనాలండి. సెలవు తీసుకోవచ్చు. ప్రార్థన చేయించుకోవాలనుకుంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.